హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ 7వ భాగాన్ని వినేద్దాం. గారెల కోసం ఎంత తెగించావే రాక్షసి, కాసేపు భయపడి చచ్చాననుకొని బయటికి వెళ్ళిపోయాడు కృష్ణప్రసాద్. కాసేపటికి ఒక అతను బుట్ట నిండా మామిడికాయలతో అక్కడికొచ్చాడు. అమ్మా, ఉదయం అడిగానో లేదు, అప్పుడే నా కోసం మామిడికాయలు తెప్పించావా అంది పల్లవి. నేను చెప్పలేదే, మరి ఎలా వచ్చాయి అనుకుని. రాము, కాయలు ఎవరు పంపించారు అన్నారు సావిత్రమ్మ గారు. అయ్యగారు చెప్పారమ్మా, ఇప్పుడు దొరకవు అన్నా వినలేదు. సాయంత్రం లోపు మామిడికాయలు లేకపోతే చంపేస్తానన్నారు. అందుకే చుట్టుపక్కల ఊర్లన్నీ వెతికి తీసుకొచ్చాను. అయ్యగారికి చెప్పండమ్మా అన్నాడు రాము. నేను చెప్తాలే, నువ్వు వెళ్ళు అని అతడితో అని. చూసావా, మీ నాన్నగారికి నువ్వంటే ఎంత ప్రేమో, నీకోసం మామిడికాయలు తెప్పించారు అన్నారు సావిత్రమ్మ గారు. అవునమ్మా, ఇప్పుడే నాన్నతో మాట్లాడాలి అని పల్లవి తండ్రి గదిలోకి వెళ్ళింది. ఆమె రావడం చూసిన ప్రతాప్ రెడ్డి గారు ముఖం పక్కకు తిప్పుకున్నారు. పల్లవి ఆయనతో మాట్లాడాలని చూసింది, కానీ ఆయన ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఎందుకు నాన్న మనసులో అంత ప్రేమ పెట్టుకొని ఇంకా కోపం నటిస్తారు? నాతో మాట్లాడండి నాన్న అంది పల్లవి కన్నీళ్లతో. ఆయన ఏమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. పల్లవి వెళ్తున్న తండ్రిని చూసి ఎన్ని రోజులు మాట్లాడుకుంటా ఉంటారో నేను చూస్తాను అనుకుంది. మరుసటి రోజు కావ్య ఇంట్లో బోరుగా ఉంది, అలా గుడికి వెళ్దామా అంది పల్లవి. ఈ టైంలో బయటికి వెళ్ళడం మంచిది కాదు అన్నారు సావిత్రమ్మ గారు. ఏం కాదత్తమ్మా, నేను జాగ్రత్తగా తీసుకొస్తాను. అస్తమానం ఇంట్లో ఉండడం కూడా మంచిది కాదు, అలా బయట కాలు కూడా తగలాలి కదా అని ఆవిడ్ని కన్విన్స్ చేసింది కావ్య. సరే, జాగ్రత్తగా వెళ్ళిరండి. ఎలాగో వెళ్తున్నారు కదా, పంతులు గారిని ఇంటికి రమ్మని చెప్పండి. శ్రీమంతానికి ముహూర్తం పెట్టించాలి అన్నారు సావిత్రమ్మ గారు. కాసేపటికి రెడీ అయి గుడికి బయలుదేరారు. గుడి దగ్గరే కదా అని నడుచుకుంటూ వెళ్తున్నారు. దారి పొడవునా బంధువులు, ఫ్రెండ్స్ ఎవరో ఒకరు పల్లవిని పలకరిస్తూ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతూ గుడికి చేరుకున్నారు. దర్శనం అయ్యాక పంతులు గారితో మాట్లాడి బయటకొచ్చి గుడి ప్రాంగణంలో కూర్చున్నారు ఇద్దరు. అత్తమ్మ వెయిట్ చేస్తుంటారు, వెళ్దామా అంది కావ్య. వెళ్దాంలే, నీతో చాలా మాట్లాడాలి, ఇంట్లో అస్సలు కుదరడం లేదు అంది పల్లవి. నువ్వు ఏం మాట్లాడతావో నాకు తెలుసు, పద వెళ్దాం అంది కావ్య పైకి లేస్తూ. ఎప్పుడు ఇలానే తప్పించుకుంటున్నావు, ఈ రోజు నా నుండి తప్పించుకునే అంది పల్లవి కావ్య చేయి పట్టుకొని. అబ్బా, ఏంటి నీ గోలా, సరే చెప్పు అంది కావ్య మళ్ళీ కూర్చుంటూ. నేను కాదు, నువ్వే చెప్పాలి. నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, నువ్వు అన్నయ్య వేరువేరుగా ఉంటున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటారు? ఎవరో ఒకరు తగ్గాలి కదా. నువ్వు తలుచుకుంటే అన్నయ్యను మార్చగలవు, మరి ఎందుకు ఆ ప్రయత్నం చేయడం లేదు అంది పల్లవి. ఆ ప్రయత్నం చేయాలంటే మాలో ఎవరో ఒకరికి ఇంకోరంటే ప్రేమ ఉండాలి. మాలో ఆ ప్రేమ లేనప్పుడు ఇలా వేరుగానే ఉంటాం. నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను. నాకు మీ అన్నయ్యతో ఉండడం ఇష్టం లేదు. ఇక్కడ నుండి బయటపడే అవకాశం కోసమే చూస్తున్నాను అంది కావ్య. మీ మధ్య ప్రేమ లేదన్నావు, బాగానే ఉంది. మరి ఇన్ని రోజులు ఇక్కడి నుండి ఎందుకు వెళ్ళలేదు? నీకు ఇప్పటి వరకు ఆ అవకాశం రాలేదా అంది పల్లవి. వచ్చింది, కానీ నీకోసమే వెళ్ళలేదు అంది కావ్య. నా కోసమా అంది పల్లవి. అవునే, నువ్వు అత్తమ్మని నీ దగ్గర పంపించమని ఫోన్ చేశావు కదా. ఆ రోజు ఇంట్లో ఎవరూ లేరు, ఎలా అయినా వెళ్ళిపోవాలని రెడీ అవుతుంటే నువ్వు ఫోన్ చేశావు. నిన్ను ఇక్కడికి తీసుకురావడానికి నేను ఉండాల్సి వచ్చింది అంది కావ్య. అయితే నువ్వు నిజంగా మీ బంధాన్ని తెంచుకోవాలని అనుకుంటున్నావా అంది పల్లవి. అవును అంది కావ్య. ఏమో కావ్య, నీ పద్ధతి నాకేం నచ్చలేదు. మీరు కలిసుంటే బాగుంటుందని నా ఉద్దేశం అంది పల్లవి. నువ్వు అనుకున్నట్లు మేము కలిసి ఉండడానికి ఆయన నా మెడలో ప్రేమతో తాళి కట్టలేదు. ఆయనది పంతం, నాది నిస్సహాయత, అంతే మా మధ్య ఉన్న బంధం. ఇక నీ ప్రశ్నలకు జవాబులు వచ్చాయనుకుంటా. ఇప్పటికైనా వెళ్దామా అంది కావ్య. పరమేశ్వర, నువ్వే ఏదో ఒకటి చేసి వీళ్ళని ఒక్కటి చేయాలి అనుకుంది పల్లవి. ఆ దేవుని కొంచెం ప్రశాంతంగా ఉండనివ్వు, తీరని నీ కోరికలతో ఆయన ఇబ్బంది పెట్టకు అంది కావ్య. నేను చెప్పకపోయినా ఆయనకి ఏం చేయాలో తెలుసు. ఆయన ముడివేసిన బంధాన్ని ఆయనే దగ్గర చేస్తాడు. నువ్వు ఎంత దూరం అవుదామనుకుంటే అంత దగ్గర అవుతావు. మా అన్నయ్యకి చూస్తూ ఉండు అంది పల్లవి. పగటి కళ్ళ కనక బంగారం అంది కావ్య. ఇందులో రిషి ఫోన్ చేసేసరికి ఆ టాపిక్ అక్కడితో వదిలేసి ఇద్దరూ మళ్ళీ నడుచుకుంటూ ఇంటికి బయలుదేరారు. కొంచెం దూరం వెళ్ళగానే వాళ్ళకు అడ్డుగా ఒక జీప్ ఆగింది. వాళ్ళు అదేం పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంటే అందులోని దిగిన ఇద్దరు పల్లవిని, కావ్యను బలవంతంగా జీప్ ఎక్కించారు. ఏయ్, ఎవరు మీరు? వదలండి, కొంపదీసి మమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నారా? అసలు మేమెవరో తెలుసా అంది కావ్య. వాళ్ళు సమాధానం చెప్పకుండా జీప్ పోనిచ్చారు. కావ్య, నాకు భయంగా ఉంది. అసలే ఇక్కడ ఫ్యాక్షన్ గొడవలు ఎక్కువ. అన్నయ్య వాళ్ళ మీద కోపంతో ఎవరైనా మనల్ని కిడ్నాప్ చేస్తున్నారేమో అంది పల్లవి. అదే ఏంటుంది. ఆ హీరో రౌడీ అస్సలు కుదురుగా ఉండడు. ఎప్పుడు ఒకరితో గొడవ పడుతూనే ఉంటాడు. వీళ్ళు వాళ్ళ మనుషులు అయ్యుంటారు అంది కావ్య. కాసేపటికి ఆ జీప్ ఊరి చివర ఒక పాడుపడిన బంగాళా ముందు ఆగింది. ఏంటి ఇక్కడ తీసుకొచ్చారు? అత్తయ్య మాట వినకుండా బయటకు వచ్చి అనవసరంగా ఇరుక్కుపోయాం అనుకుంది కావ్య జీప్ దిగి పల్లవిని నెమ్మదిగా దించుతూ. ఏంటి ఇక్కడే నిలబడ్డారు? లోపల అయ్యగారు వెయిట్ చేస్తున్నారు, పదండి అని వాళ్ళని లోనికి పంపించింది.
పంపించి వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళ మొహానికి ఒక అయ్యగారు కూడానా, ఎవరో ఆ అయ్యగారు అని తన ముందు ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది కావ్య. రేయ్ ఆది, నువ్వేంట్రా ఇక్కడ అన్నారు కావ్య పల్లవి ఒకేసారి. మీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇదంతా. నిన్ననే అమెరికా నుండి వచ్చాను. వచ్చి రాగానే మన లహరి జరిగిందంతా చెప్పింది. మీరు ఎక్కడున్నారో తెలుసుకుని ఇలా వచ్చాను. మీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది కావ్య అని క్లాప్స్ కొట్టాడు. వెంటనే ఆ రూమ్ అంతా బెలూన్స్తో నిండిపోయింది. అది కేక్ తీసుకుని ఆది కావ్య ముందు నిలబడి హ్యాపీ బర్త్డే కావ్య అన్నాడు. నువ్వు చెప్పే వరకు ఈరోజు నా బర్త్డే అని గుర్తే లేదురా. ఇక్కడికి వచ్చాక అన్నీ మర్చిపోయా. గుర్తుపెట్టుకుని ఇదంతా ప్లాన్ చేసినందుకు థ్యాంక్స్ రా అంది కావ్య. మర్చిపోతే నీ ఫ్రెండ్ని ఎలా అవుతానే, రా కేక్ కట్ చేయి అని ఆమె చేతికి చాక్ ఇచ్చాడు ఆది. అయినా నా బర్త్డే ఇలా పాడుబడిన బంగ్లాలో ప్లాన్ చేసావేంట్రా? మనల్ని ఎవరైనా చూస్తే దెయ్యాలు ఏదో పార్టీ చేసుకుంటున్నాయి అనుకుంటారు అంది కావ్య. అవును, నిన్ను చూస్తే ఖచ్చితంగా అదే అనుకుంటారు కదా పల్లవి అన్నాడు ఆది. రేయ్ నన్నే దెయ్యం అంటావా అంటూ కేక్కి ఉన్న క్రీమ్ మొత్తం అతని ముఖానికి పూసింది కావ్య. నాకే కేక్ రాస్తావా, చూడు ఏం చేస్తాను అని కావ్యకి క్రీమ్ పూయబోయాడు. ఆమె అతని నుండి తప్పించుకొని పారిపోయింది. ఎలా అయినా వెంటపడి కావ్యను పట్టుకొని ఆ ముఖమంతా కేక్ పూశాడు. వాళ్ళ మధ్యలోకి వెళ్తే తన పరిస్థితి ఏమవుతుందని పల్లవి వాళ్ళకి దూరంగా వెళ్ళిపోయింది. కాసేపటికి వాళ్ళ గొడవ సద్దుమణిగింది. ఇద్దరూ కలిసి కేక్ తినకుండా చేశారు. ఇలాగైనా చేసేది, చిన్నపిల్లలే నయం మీ మీద అంది పల్లవి. మనం ఎంత పెద్దవాళ్ళైనా మన ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, మన పేరెంట్స్తో ఉన్నప్పుడు చిన్నపిల్లలమే కదా అన్నాడు ఆది. అవును పల్లవి, మనం మనలా ఉండేది మన ఫ్రెండ్స్ దగ్గరే అంది కావ్య. మీరు చెప్పింది నిజమే. నాకు కూడా మీతో అల్లరి చేయాలనుంది, కానీ నా బేబీ నాకు సహకరించలేదు అంది పల్లవి పొట్టపై చేయి వేసి. కంగారు పడుకు పల్లవి, రేపు బేబీ పుట్టాక రోజు వాళ్ళతో అల్లరి చేయొచ్చు. ఇంతకీ మీకు పాప కావాలా, మీకు బాబు కావాలా అన్నాడు ఆది. మాకు ఎవరైనా ఓకే అంది పల్లవి. గుడ్. ఇప్పుడు చెప్పు కావ్య, అనుకోకుండా జరిగిన నీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? అంతా ఓకేనా? ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, నేను సెట్ చేసి వెళ్తా అన్నాడు ఆది. అంతా ఓకే ఆది, నా గురించి వదిలే. నువ్వు ఇక్కడే ఉండిపోతావా లేదా మళ్ళీ అమెరికా వెళ్ళిపోతావా అంది కావ్య. ఇక్కడ వచ్చేటప్పుడు ఉందామని అనుకున్నాను, కానీ ఇప్పుడు ఉండాలని లేదు కావ్య. కొన్ని రోజులు అమెరికాలోనే ఉంటాను అన్నాడు ఆది. నీ ఇష్టం, మేము చెప్తే వింటావా ఏంటి అంది కావ్య. అలా కాసేపు మాట్లాడుకున్నాక రే ఇక మేము వెళ్తాం అంది పల్లవి. పదండి, నేనే మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అన్నాడు ఆది. వద్దురా బాబు, నువ్వు అక్కడికి వస్తే ఆ హీరో రౌడి ఏమంటాడు అంది కావ్య. ఏం కాదులేవే, రానివు, చాలా దూరం నుండి వచ్చాడు. నైట్ ఇక్కడే ఉండి రేపు వెళ్తాడులే అంది పల్లవి. సరే నీ ఇష్టం అంది కావ్య. ఏంటే డెవిల్, నేను మీ ఇంటికి వస్తానంటే ఆలోచిస్తున్నావు? నేను రావడం ఇష్టం లేదా అన్నాడు ఆది. అదేం కాదురా, కొత్త ప్లేస్లో అడ్జస్ట్ అవ్వగలవో లేదో అని అలా అన్నాను. ఏడవకు, వెళ్దాం పదా అంది కావ్య. కవర్ చేయాలని చూడకు, నీ ఎక్స్ప్రెషన్ చూస్తేనే తెలిసింది నీ మనసులో ఏమనుకున్నావో అన్నాడు ఆది అలిగినట్లు ఫేస్ పెట్టి. ఆడపిల్లల ఆ అలుగుడేందిరా, పద వెళ్దాం అంది కావ్య అతని చేయి పట్టుకుని జీప్ దగ్గర తీసుకెళ్తూ. 10 నిమిషాల్లో ముగ్గురు ఇంటికి చేరుకున్నారు. వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న సావిత్రమ్మ గారు, ఏంటమ్మా ఇంతసేపు, ఏం చేస్తున్నారు గుడిలో? ఇప్పుడే మంగమ్మను పంపిద్దాం అనుకుంటున్నాను అని వాళ్ళతో వచ్చిన ఆదిని చూసి, ఎవరి అబ్బాయి అన్నారు. వీడు మా ఫ్రెండ్ ఆదిత్య అమ్మ, మేమంతా ఆది అని పిలుస్తాం. ఈరోజు కావ్య పుట్టినరోజు కదా, దానికి సర్ప్రైజ్ ఇవ్వడానికి వచ్చాడు అంది పల్లవి. అవునా, ఈరోజు నీ పుట్టినరోజుని చెప్పనే లేదే అన్నారు సావిత్రమ్మ గారు కావ్యని చూసి. నిజంగా గుర్తులేదు అత్తమ్మ అంది కావ్య. నాకు కూడా గుర్తులేదమ్మా, లేకపోతే నేనైనా చెప్పేదాన్ని అంది పల్లవి. సరేలే, అయిందేదో అయిపోయింది, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను మంగమ్మతో చెప్పి పాయసం చేయిస్తా అని సావిత్రమ్మ గారు కిచెన్లోకి వెళ్ళారు. వాళ్ళ ముగ్గురు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆది ఏదో జోక్ చెప్తుంటే పల్లవి కావ్య ఇద్దరు నవ్వుకున్నారు. అప్పుడే బయట నుండి వచ్చి వాళ్ళ మాటలు విని గుమ్మం దగ్గరే ఆగిపోయాడు కృష్ణప్రసాద్. రేయ్ ఆపరా బాబు, నీకు దండం పెడతా, నవ్వి చచ్చిలే ఉన్నాను అంది కావ్య. నువ్వు నవ్వితే చాలా బాగుంటావు కావ్య, ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి అన్నాడు ఆది. నీలాంటి వాడే పక్కనే ఉంటే ఎప్పుడు నవ్వుతూనే ఉంటా అంది కావ్య ఆది భుజంపై తల అంచి. అదంతా చూస్తున్న కృష్ణప్రసాద్ కోపంగా లోనికి వెళ్ళిపోయాడు. కావ్య వాళ్ళ మాటల్లో పడి కృష్ణప్రసాద్ని గమనించలేదు. కాసేపటికి సావిత్రమ్మ గారు వాళ్ళకి పాయసం ఇచ్చారు. వావ్ ఆంటీ, చాలా బాగుంది అంటూ మరో కప్పు తిన్నాడు ఆది. వాళ్ళు తిన్నాక కావ్యకు ఒక కప్పు ఇచ్చి వెళ్ళి వాడికి ఇచ్చిరా అన్నారు సావిత్రమ్మ గారు. ఆయన ఇంకా రాలేదు కదా అత్తమ్మ అంది కావ్య. వాడొచ్చి చాలాసేపు అయింది అన్నారు సావిత్రమ్మ గారు. వెళ్ళు కావ్య, ఏంటి మీ ఆయన దగ్గర వెళ్ళడానికి సిగ్గుపడుతున్నావా అన్నాడు ఆది. సిగ్గా నా మొహమా, వెళ్తే వాడు ఏమంటాడని భయం అంతే అని మనసులో అనుకుని పాయసం తీసుకుని కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళింది కావ్య. కావ్యను చూసిన కృష్ణప్రసాద్, ఏంటి ఇలా వచ్చావు? అయ్యాయా మీ ఈకైకలు? ఓ మీద పడిపోయి మరీ మాట్లాడుతున్నావు, ఎవడు వాడు అన్నాడు. వాడు వీడు అనకండి, అతను నా ఫ్రెండ్ ఆది.
ఈరోజు నా బర్త్డే అని వచ్చాడు అంది కావ్య అతనికి పాయసం ఇస్తూ. ఓ, ఈరోజు అమ్మాయి గారు పుట్టినరోజా అని పాయసం తీసుకుని, ఇచ్చావుగా వెళ్ళి ఇక్కడి నుండి అన్నాడు కృష్ణ. సచ్చినాడు, కనీసం విష్ కూడా చేయలేడు. విష్ చేస్తే వీడి ఆస్తి కరిగిపోతుందా అనుకుంటూ అక్కడే నిలబడింది కావ్య. ఏంటి అలా మిడిగుడ్లు వేసుకొని చూస్తున్నావు, వెళ్ళు అన్నాడు కృష్ణ. వెళ్తాలే, వెళ్ళక ఇక్కడే ఉండి నీతో కాపురం చేస్తానా ఏంటి అని మనసులో అనుకుని పల్లవి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది కావ్య. ఏంటి కావ్య, మీ ఆయన ఏం గిఫ్ట్ ఇచ్చారు అన్నాడు ఆది. మా అన్నయ్య ఇచ్చిన గిఫ్ట్ మనకి ఎందుకు చూపిస్తుంది, అదే దాచుకుంటుంది, దాని సంగతి వదిలే, నీ లవ్ మ్యాటర్ ఎంతవరకు వచ్చింది అంది పల్లవి టాపిక్ డైవర్ట్ చేస్తూ. అది వర్కౌట్ అవదలే అన్నాడు ఆది. ఏమైందిరా నీ లవ్ని, ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదా అంది కావ్య. యాక్సెప్ట్ చేయడానికి నేను తనకి ప్రపోజ్ చేస్తేనే కదా అన్నాడు ఆది దిగులుగా. అసలు ప్రపోజ్ చేయకుండా వర్కౌట్ కాదని ఎలా చెప్తున్నావు, పోనీ ఆ అమ్మాయి ఎవరో ఇప్పటికైనా చెప్పు, మేము హెల్ప్ చేస్తాం అంది కావ్య. ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, ఇక తన గురించి వదిలేయండి. నీ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది పల్లవి అన్నాడు ఆది. మేము చాలా సంతోషంగా ఉన్నాం, రిషిలా ప్రేమించే భర్త దొరకడం నా అదృష్టం అంది పల్లవి. నిన్ను చూస్తుంటేనే తెలుస్తుంది నువ్వెంత సంతోషంగా ఉన్నావు, ఒకసారి రిషితో మాట్లాడాలి, ఎప్పుడో మీ పెళ్ళికి ముందు మాట్లాడాను అన్నాడు ఆది. ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చి ఫ్రెష్ అవుతూ ఉంటాడు, కాసేపు ఆగి కాల్ చేస్తా అంది పల్లవి. సరే వెయిట్ చేస్తా. కావ్య వచ్చి ఇంతసేపు అయింది, మీ ఆయన్ని పరిచయం చేయవా అన్నాడు ఆది. కంగారెందుకు, భోజనానికి వస్తాడు కదా, పరిచయం చేస్తుంది ఉండు అంది పల్లవి. అందరూ భోజనానికి కూర్చున్నారు, కానీ కృష్ణప్రసాద్ అక్కడికి రాలేదు. కావ్య మీరు తింటూ ఉండండి, నేను మామయ్య గారికి భోజనం పెట్టొస్తా, ఈలోపు అబ్బాయికి ఏం కావాలో చూడు అని సావిత్రమ్మ గారు ప్లేట్లో భోజనం తీసుకుని ప్రతాప్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. ఏంటి కావ్య, మీ ఆయన ఇంకా భోజనానికి రాలేదు, అతను ఎప్పుడెప్పుడు చూడాలని చాలా వెయిటింగ్ ఇక్కడ అన్నాడు ఆది. వాడు పెద్ద ధోని, నువ్వు వాడికో పెద్ద ఫ్యాన్, మరి నువ్వు తన కోసం వెయిట్ చేయడానికి అని మనసులో అనుకుని పైకి మాత్రం నీ ఆత్రం పాడుగాను వస్తాళ్లే ఉంట్రా బాబు అంది కావ్య ఆదితో. కావ్య మాట అన్నదో లేదో అదిగో అన్నయ్య వచ్చేశాడు అంది పల్లవి కృష్ణప్రసాద్ని చూపిస్తూ. పల్లవి మాటలకి ఆమెను సీరియస్గా చూసి భోజనానికి కూర్చున్నాడు కృష్ణ. హాయ్ బ్రో, మీకోసమే వెయిట్ చేస్తున్నాను, నేను ఎవరో మీకు తెలియదు కదా, నా పేరు ఆదిత్య, మీ సిస్టర్కి మీ వైఫ్కి కామన్ ఫ్రెండ్ని అని అన్నాడు ఆది. హో అవునా అని చిన్న స్మైల్ చేసి భోజనం తింటున్నాడు కృష్ణ. ఆది తన గురించి కావ్యతో తన ఫ్రెండ్షిప్ గురించి చెప్తున్నాడు, కానీ కృష్ణప్రసాద్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. ఏంటి బ్రో, నేనేం మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడరేంటి, మీరు చాలా సైలెంట్ అనుకుంటా అన్నాడు ఆది. వాడు సైలెంట్ కాదురా, పెద్ద వైలెంట్, నీకు వాడి గురించి పూర్తిగా తెలీదు, అందుకే అలా మాట్లాడుతున్నావు అనుకుంది కావ్య. ఏంటి కావ్య, మీరిచ్చిన బిల్డప్కి మీ ఆయన్ని ఒక పెద్ద విలన్ రేంజ్లో ఊహించుకున్నాను, కానీ ఈయన్ని చూస్తే చాలా మంచివాళ్ళ హీరోలా ఉన్నారు అన్నాడు ఆది. ఓహో, నా గురించి అంతా చెప్పిందా మీ ఫ్రెండు, ఇంకేం చెప్పిందేంటి అన్నాడు కృష్ణ. రే ఏం మాట్లాడుతున్నావురా, నేను ఆయన గురించి నీకేం చెప్పాను అంది కావ్య. అదేంటి అలా అంటావు, నేను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని ఇక్కడి నుండి వెళ్ళనివ్వడం లేదని చెప్పావు కదా, అప్పుడు నువ్వు చెప్తే నిజమనుకున్నాను, కానీ బ్రోని చూశాక అదంతా అబద్ధం అని అనిపిస్తుంది అన్నాడు ఆది. సచ్చినోడా, ఇదంతా నేను ఇప్పుడు చెప్పానురా నీకు, వాడి ముందు కావాలని ఇరికిస్తున్నావు కదా నన్ను, వాడు వెళ్ళాక నువ్వు నా చేతుల్లో అయిపోయావురా ఆదిగా అనుకుంది కావ్య ఆదిని కోపంగా చూస్తూ. ఏంటి కోపంగా చూసి నిజం చెప్పకుండా ఆపుదామనుకున్నావా, నువ్వు లోనికి వెళ్ళు, నేను కాసేపు మీ ఫ్రెండ్తో మాట్లాడాలి అన్నాడు కృష్ణ. వెళ్ళు కావ్య వెళ్ళు, బ్రో చెప్పారు కదా అన్నాడు ఆది. బ్రోనా బోన్లెస్ చికెనా, అనవసరంగా నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చి నా గొయ్యి నేనే తవ్వుకున్నాను, నువ్వు ఫ్రెండ్వి కాదురా కట్టప్పవి అనుకుంది కావ్య. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు, వెళ్ళు అన్నాడు కృష్ణ. ఎందుకలా చెవులు చిల్లులు పడేలా అరుస్తున్నావు, వెళ్తాం కదా అని మనసులో అనుకుని పల్లవిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది కావ్య. వాళ్ళు వెళ్ళాక కృష్ణప్రసాద్ చేయి కడుక్కుంటూ, ఇప్పుడు చెప్పు, నా గురించి ఇంకేం చెప్పింది మీ ఫ్రెండ్ అన్నాడు. అదేం లేదు బ్రదర్, కాసేపు దాన్ని ఏడిపిద్దామని అలా అన్నాను, కావ్య మీ గురించి నాకేం చెప్పలేదు, ముందు నుండి నాకు దాన్ని ఏడిపించడం అంటే చాలా ఇష్టం, మీరు గమనించారో లేదో కోపంగా ఉన్నప్పుడు చాలా క్యూట్గా ఉంది తన ఫేస్ అన్నాడు ఆది. కృష్ణప్రసాద్ ఆదిని సీరియస్గా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఏంటి అలా వెళ్ళిపోయాడు, పాపం నేనేదో చెప్తానని ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు, ఏం లేదనేసరికి డిసప్పాయింట్ అయినట్లున్నాడు అనుకొని హ్యాండ్ వాష్ చేసుకుని, పాపం అది నేను ఇక్కడ ఏం మాట్లాడుతున్నానని టెన్షన్తో చస్తుందేమో, వెళ్ళి ఒక లుక్ వేద్దాం అని కావ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆదిని చూసిన కావ్య, రారా నీకోసమే వెయిట్ చేస్తున్నా అంటూ అక్కడే ఉన్న ఒక కర్ర తీసుకొని, ఏం చెప్పావురా ఆయనకి నా గురించి అంది అతన్ని కొట్టడానికి వెళ్తూ. చాలా చెప్పానులే, అవన్నీ నీకెందుకు, కావాలంటే వెళ్ళి మీ ఆయన అడుగు, చెప్తాడు, బాగా చెప్తాడు అన్నాడు ఆది కావ్య నుండి తప్పించుకుంటూ. చేసిందంతా చేసి ఆయన అడగాల ఆయన్ని,
వాడు నన్ను ఏమైనా అనాలి, నీకు ఈ కావ్య అంటే ఏంటో చూపిస్తా అంది. కావ్య అతని మీదకి కనిపించిన వస్తువులను విసురుతూ. వస్తే ఈ రాక్షసి ఆపవే, నిన్ను భరించడం చాలా కష్టం, పాపం బ్రో నిన్ను లైఫ్ లాంగ్ ఏర్పరుస్తాడో ఏంటో అన్నాడు ఆది. ఏహే ఆపండి మీ గోల, వచ్చి ఇలా కూర్చోండి ముందు అని ఇద్దరికి సర్ది చెప్పి తన పక్కన కూర్చోబెట్టుకుని, ఇప్పుడు చెప్పరా ఆది, అన్నయ్యకి ఏం చెప్పావు అంది పల్లవి. ఏం చెప్పలేదు పల్లవి, దీన్ని ఏడిపించడానికి జస్ట్ చిన్న ప్రాంక్ చేశాను అన్నాడు ఆది. పల్లవి వీడు అబద్ధం చెప్తున్నాడే, ఖచ్చితంగా ఏదో చెప్పే ఉంటాడు అంది కావ్య. నీ ముఖం ఏముంది నీ గురించి చెప్పడానికి, నిజంగా జోక్ చేశా అంతే అన్నాడు ఆది. ఒట్టు అంది కావ్య చేయి చాపుతూ. ఒట్టు అన్నాడు ఆది నవ్వుతూ ఆమె చేతిలో చెయ్యేసి. కావ్య విన్నావుగా, ఇక వెళ్ళి వీడికి పైన గది చూపించు, పడుకుంటాడు అంది పల్లవి. రోజు నిద్రపోతున్నాడు కదా, ఈరోజు మనతో కబుర్లు చెప్తాడు, రండి అలా బయటికి వెళ్ళి కూర్చుందాం అంది కావ్య. నాకు నిద్ర వస్తుంది, మీరు వెళ్ళి మాట్లాడుకోండి అంది పల్లవి. నీ ఇష్టం, నాకు మాత్రం నిద్ర రావడం లేదు, రారా ఆది మనం అలా బయటికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం అని అతన్ని తీసుకుని బయటికి వెళ్ళింది కావ్య. ఇద్దరు హాల్లో కూర్చున్నారు. ఇప్పుడు నిజం చెప్పు కావ్య, మీ ఆయనతో సరదాగా ఏదో అంటే ఎందుకు అంత భయపడ్డావు? అసలు నీకు ఇక్కడ ఉండడం ఇష్టమేనా లేదా బలవంతంగా ఉంటున్నావా? నాకు లారీ చెప్పిన దాని ప్రకారం అయితే నీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదని తెలిసింది, కానీ 1 year నుంచి ఇష్టం లేకుండానే ఇక్కడ ఉంటున్నావా అన్నాడు ఆది. రేయ్ నెమ్మది, ఎవరైనా వింటారు, ఉండు అత్తమ్మ పడుకున్నారో లేదో చూసొస్తా అని మెల్లగా సావిత్రమ్మ గారు పడుకున్నారో లేదో చూడ్డానికి వెళ్ళింది. ఆమె పడుకున్నారని కన్ఫర్మ్ చేసుకున్నాక ఆది దగ్గరికి వెళ్ళి కూర్చుని, నువ్వు వినది నిజమే, నాకు ఈ పెళ్లి ఇష్టం లేని ఈ బంధం నుండి బయటపడాలని చాలా ట్రై చేస్తాను, కానీ ఇక్కడ నుండి వెళ్ళడానికి అవకాశం దొరకలేదు. నేను తప్పించుకుందాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒకటి అడ్డొస్తూనే ఉంది. ఇప్పుడు కూడా పల్లవి గురించే ఇక్కడ ఉన్నాను అంది కావ్య. అంటే నీ ఉద్దేశం అతని నుండి విడిపోయి మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా అన్నాడు ఆది. అసలు మాకు జరిగింది పెళ్ళి అనుకుంటేనే కదా, నా దృష్టిలో ఇది పెళ్ళే కాదు. అయినా నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. మళ్ళీ పెళ్లి గురించి నాకు ఎలాంటి ఆలోచన లేదు, కానీ ముందు ఇక్కడి నుంచి బయటపడాలి అని మాత్రం గట్టిగా ఉంది అంది కావ్య. వెళ్ళిపోతే కృష్ణప్రసాద్ నీ వెంటపడి నిన్ను మళ్ళీ ఇక్కడికి తీసుకురాడని అనుకుంటున్నావా అన్నాడు ఆది. అదంతా నేను ఆలోచించలేదు ఆది, ఫస్ట్ ఇక్కడ నుండి వెళ్ళిపోతే తర్వాత అతన్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచిస్తా, అప్పుడు అమ్మ నాన్న ఉంటారు కదా నాతో అంది కావ్య. అది కూడా నిజమేలే, ఒకవేళ ఏదైనా ఇష్యూ అయితే మేమంతా ఉన్నాం కదా, పోనీ ఒక పని చేయినా, నువ్వు ఓకే అంటే నిన్ను ఇప్పుడే ఇక్కడ నుండి తీసుకెళ్తా, ఎవరు అడ్డు వచ్చినా నేను చూసుకుంటా అన్నాడు ఆది. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్తే పల్లవికి ప్రాబ్లం అవుతుంది, తనకే కాదు నీకు కూడా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడిప్పుడే పల్లవిపై వాళ్ళ కోపం తగ్గుతుంది, ఈ సిచ్యువేషన్లో నేను వెళ్తే మళ్ళీ మొదటికి వస్తుంది. పల్లవికి డెలివరీ అయి వెళ్ళిపోయాక నేను ఇక్కడి నుంచి బయటకు వస్తా అంది. సరే నీ ఇష్టం, ప్రస్తుతానికి అతనితో ఎలాంటి ప్రాబ్లం లేదు కదా అన్నాడు ఆది. అలాంటిదేం లేదు, నేను వచ్చి 1 year అవుతున్నా, కనీసం అతను నాకు ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వలేదు. పైకి కటువుగా ఉంటాడు కానీ మనిషి మంచోడే, కాకపోతే కాస్త కోపం, ఇంకాస్త మొండితనం ఎక్కువ అంది కావ్య. అబ్బో అతని బాగానే అబ్జర్వ్ చేశావే అన్నాడు ఆది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.